న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయములో యెఫ్తా మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ యెఫ్తా అమ్మోనీయులు ఆయన మీద దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు ఆయన దేవునితో, ప్రభువా, అమ్మోనీయులపై నాకు విజయము దయచేస్తే నేను ఇంటికి వెళ్ళగానే మొదటిగా నాకు ఏది ఎదురు వస్తుందో అది నీకు అర్పణగా ఇస్తాను అని ఆయన మొక్కుబడి చేసుకున్న ప్రకారము ఆయన యుద్ధంలో గెలుస్తాడు. యుద్ధంలో గెలిచి ఇంటికి రాగానే ఆయనను మొట్టమొదటిగా ఎదుర్కొంది ఎవరో తెలుసా? తన సొంత కుమార్తె. యెఫ్తా చాలా బాధపడిపోతాడు, ఆయన గుండె పగిలిపోతుంది. కానీ మాట ఇచ్చాడు, ఏమని? నాకు మొదటిగా ఎవరు ఎదురుగా వస్తే వారిని నీకు ఇచ్చేస్తాను అని. తను ఎంతగానో ప్రేమించిన కూతుర్ని ఆయన మాట ప్రకారము ఆయన మొక్కుబడిగా చెల్లించాడు. అలాగే దేవుడు కూడా తన మాట కొరకు తన సొంత కుమారుని మన కోసం ఇచ్చాడంట. కీర్తనలు 138 ప్రకారము ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న తరువాత ఆయన మాట నెరవేరదు అనే అనుమానము ఎందుకు వస్తుంది మనకి? ఇంతగా ఆ మాట నెరవేర్చడానికి ఆయన దున్నబడిన శరీరాన్ని మనకు చూపిస్తున్నప్పటికీ కూడా ఆయన స్వస్థపరచలేడు అన్న అనుమానం ఎందుకు కలుగుతుంది? ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకి విరోధంగా ఆయన కూడా నడవలేడు.